ఈరోజు చికెన్ కర్రీ చేసుకుందాం. ముందుగా చికెన్ని శుభ్రం కడిగి అందులో 1 స్పూను ఉప్పు వేసి కలిపి పెట్టానండి. ముందుగానే 2 స్పూన్లన్నర కారం, స్పూన్నర గరం మసాలా, చిటికెడు పసుపు, ధనియాల పొడి స్పూన్నర, ఒక నిమ్మకాయ కట్ చేసి వేసుకొని పిండుకోవాలి, స్పూన్నర అల్లం వెల్లుల్లిది ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి పట్టాలి మసాలా. పట్టిన తర్వాత దీన్ని 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. గంట తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్లు బటర్ వేసుకొని, హోమ్ మేడ్ బటర్ అండి ఇది, ఇంట్లో చేసుకున్న బటరేను. అందులో 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకొని, 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసి దోరగా వేయించుకొని, దోరగా వేగిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చికెన్ని వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. మూత పెట్టి కలుపుతూ ఉండాలి, మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. 2 మినిట్స్ తర్వాత కలుపుకోవాలి. తీసి గ్రేవీ దగ్గర పడేదాకా కలుపుతూ ఉండాలి. ఇందులో ముందుగా చిన్న సైజు ఉల్లిపాయ, 10 జీడిపప్పులు, లవంగం, దాల్చిన చెక్క, మిరియాలు, ఇది అన్నీ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని చికెన్ 60% దాకా కుక్ అయ్యేదాకా ఉంచి బాగా గ్రేవీ అంతా దగ్గర పడేదాకా కలుపుతూనే ఉండాలండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ 60% దాకా కుక్ అయిపోయేదాకా చూసి గ్రేవీ దగ్గర పడుతుందండి. దగ్గర పడిన తర్వాత ఈ చేసుకున్న పేస్ట్ మొత్తం వేసేసి కొంచెం నీళ్ళు పోసుకొని తగినన్ని, గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ పోసుకోవాలి. సుమారుగా 1 గ్లాస్ వాటర్ వేసి ఉంటానండి, 1/4 లీటర్ వాటరు. పుదీనా, కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి బాగా. 70% కుక్ అయింది. నాకు ఉప్పు సరిపోలేదు, 1 స్పూన్నర ఉప్పు వేసాను. వేసి బాగా కుక్ అయిన తర్వాత దగ్గర పడిపోయింది, చికెన్ మొత్తం రెడీ అయిపోయిందండి.